హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇలా ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల మనం వరలక్ష్మి వ్రతం రోజు పనులన్నీ చాలా సులువుగా చేసుకోవచ్చు. నేను చేసుకున్న వర్క్స్ వచ్చేసి ముందు రోజే బెడ్షీట్స్, కర్టన్స్, విండో కర్టన్స్, మ్యాట్స్ అండ్ స్టవ్ దగ్గర క్లీన్ చేసే క్లాత్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ముందు రోజే మినప్పప్పు వడల కోసం అన్ని నానబెట్టుకున్నానండి. అది ఈరోజు మిక్సీ పట్టి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ప్రసాదాలన్నీ చాలా ప్రశాంతంగా చేయొచ్చు. అలాగే బెల్లం బూరెల కోసం అనేసి బియ్యం, మినప్పప్పు కూడా నానబెట్టుకున్నాను. అమ్మవారికి బెల్లం బూరెలు అంటే చాలా ఇష్టము. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని ముందు రోజే ఇలా ప్రిపరేషన్ చేసేసి పెట్టేసుకున్నాను. పనులు కూడా చాలా సులువుగా అయిపోతాయి. మనం చేయాలనుకున్న టైంలో పూజ కూడా పూర్తవుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్లో వేయడానికి ఇలాచీ పౌడర్ కూడా ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. మనం హడావిడిగా చేసుకొని వేసుకోవాల్సిన పని ఏమో ఉండదు, త్వరగా అయిపోతుంది. అలాగే పూజ కోసం అనేసి ముందు రోజే ఇలా సామాన్ అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మార్నింగ్ లేసాక పనులన్నీ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పూజ అంటే హడావిడిగా చేసుకోకుండా ఉంటే చాలు. చాలా ప్రశాంతంగా చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బెల్లం 3 ప్రసాదాలకి సరిపడా తురుముతున్నాను. పానకంలోకి అండ్ పరమాన్నంలోకి, అలాగే బెల్లం బూరెలకి. ఇది వచ్చేసి నేను మార్నింగ్ కూడా ప్రసాదం చేశాను, అందుకే అలా కొంచెం వాడినట్లుగా ఉంది. పూజ కోసమని నేను ప్రిపేర్ చేసుకున్న సామాన్లు వచ్చేసి ముందుగా తోరణాలు, అరటి పండ్లు, వాయినాల కోసమని మనం ఎన్ని ఇవ్వగలుగుతాము అనేది కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకురావాలి. అలాగే ప్లేట్స్, బ్లౌజ్ పీస్. నెక్స్ట్ వచ్చేసి నేను 3 రకాల గాజులు అయితే తీసుకున్నానండి. అంటే ఎక్కువగానే తీసుకున్నాను. వీడియోలో మీకు 3 రకాలుగా అంతే చూపిస్తున్నాను. పసుపు, కుంకుమ, గంధము, 2 కొబ్బరికాయలు, అలాగే సోంపు ప్యాకెట్లు, 1 రూపీ కాయిన్స్. మీకు ఇందులో వీడియోలో కనిపించట్లేదు, అది కవర్ అవ్వలేదు. పోకలు ఖర్జూర పండ్లు, తమలపాకులు. ఈ కవర్లో వచ్చేసి అవన్నీ గాజులేనండి. నేను కొంచెం ఎక్కువగానే తీసుకొస్తాను. ఇక్కడ వచ్చేసి కుడకలో నేను గౌరీ మాతను చేసి అందులో పెట్టి పూజించుకుంటాను. నేను మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవు నాకు. ఓన్లీ తమలపాకులో 2 బ్లౌజ్ పీసెస్ పెట్టి ఆ కొబ్బరిలో పసుపుతో గౌరమ్మని చేసి పూజ చేసుకున్నాను. ఇది వచ్చేసి కలశం కోసమని రాగి చెంబును ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అమ్మవారి ప్రసాదం కోసం శనగలు నానబెట్టాను. శనగలు నానబెట్టినవి పెడితేనే అమ్మవారికి ఇష్టం. ఉడకబెట్టే కంటే. ఇక్కడ వచ్చేసి బూరెల కోసం శనగపప్పు నానబెట్టాను. ఇవన్నీ ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మార్నింగ్ లేసాక ఇంటి పనులన్నీ చేసుకొని త్వరగా ప్రసాదాలన్నీ చేసుకొని పూజ కూడా మనం అనుకున్న టైంకి చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫైనల్గా స్టవ్ దగ్గర క్లీన్ చేసి ముగ్గు వేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో